హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇంకా మేము ఇండియా వచ్చే వీడియోస్ నేను పెట్టాను కదా, సో దాని కంటిన్యూషన్ అండి. అంటే మేము హైదరాబాద్లో దిగిన తర్వాత వీడియో. సో ఇదేంటంటే ఏంటి ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? మీరు మా ఫ్రెండ్స్ని ఫ్యూ వీడియోస్లో చూసే ఉంటారు నా ఛానల్లో. సో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు వేరే స్టేట్లో ఉంటారు కదా, సో వాళ్ళు ఒక ఫ్లైట్లో వచ్చారు, మేము ఒక ఫ్లైట్లో. సో హైదరాబాద్లో కలిసాము ఇద్దరం కూడా. సో ఇప్పుడైతే మేము డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళట్లేదండి. సో ఏంటంటే మాకు ఆ నెక్స్ట్ డేనే మాకు ఏంటి వీసా అపాయింట్మెంట్ ఉందన్నమాట. సో అందుకనేసి మేము ఆ రోజు ముందే ఇంకా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేము సండే ఎర్లీ మార్నింగ్ 2 o'clock 3 o'clock దిగాము. సో అక్కడి నుండి ఇంకా డైరెక్ట్గా మేము హోటల్కి వెళ్ళి హోటల్లో ఇంకా ఆ 2 days అంటే ఆ నెక్స్ట్ డే ఇంకా వీసా మాది కంప్లీట్ అయిన తర్వాత మేము ఇంటికి ప్రయాణం అయ్యాము. సో ఇప్పుడైతే ఇంకా మేము ఇక్కడ క్యాబ్ మాట్లాడుకుంటున్నాము, ఎందుకంటే ఇంకా ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు కాబట్టి డైరెక్ట్గా మేము వెళ్తున్నాం కాబట్టి. సో అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. సో అలాగే ఇంకా ఒకటే కార్ కాబట్టి అందరం పట్టం కాబట్టి ఇంకా ఒక క్యాబ్ అయితే మాట్లాడుకున్నాము. సో హోటల్కి అయితే వచ్చేసామండి. ఆరు రాగానే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. నువ్వు త్వరగా చెప్పాలి. ఎగ్జిబిషన్ ఓకే, రేపు ఉన్నారు బేబీ ఎగ్జిబిషన్. మనం నిద్రపోయి లేచాక ఎగ్జిబిషన్ ఉంది, అది చూసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. వై నో చెప్పు మరి, మనం ఎక్కడికి వచ్చామో చెప్పు. ఎక్కడికి వచ్చాము చెప్పు. మళ్ళీ మనం ఎప్పుడు వెళ్తున్నాము మన ఇంటికి? సో హోటల్కి అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత నిద్ర అయితే అస్సలు పట్టలేదు. ఇండియాకి వచ్చేసాము, హైదరాబాద్లోనే ఉన్నాము అనే సంతోషం ఎక్కువ అయిపోయి అస్సలు నిద్రే పట్టలేదండి. సో మేము ఏం చేద్దామా అని ఆలోచించినప్పుడు ఇంకా ఎలాగూ వచ్చేసాము, హైదరాబాద్లోనే ఉన్నాము, ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇక్కడ మనకి తొందరగానే ఎర్లీ మార్నింగ్సే మనకి టిఫిన్ కూడా బయట అవైలబుల్ ఉంటుంది కాబట్టి మేమైతే 6కి 6:30కి అలా వెళ్ళామండి. అంటే ఓపెన్ ఉన్నాయా లేదా అని చూసుకొని వెళ్ళాము. సమ్ మహాలక్ష్మి వరలక్ష్మి ఐ డోంట్ నో, అంటే కరెక్ట్గా గుర్తులేదు నేమ్. సో ఆ హోటల్కి అయితే వెళ్ళామండి. అక్కడ అంటే టిఫిన్ సెంటర్కి వెళ్ళాము. అక్కడైతే దోశ, బోండా, ఇడ్లీ అలా ఆర్డర్ అయితే చేసుకున్నాము, తినేసాము. దాని తర్వాత మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసాము, ఇంకా పడుకుంటున్నామండి. ఎప్పుడు? అన్ని డేస్ తర్వాత. కానీ మనం మళ్ళీ మన ఊరు వెళ్ళాలి బేబీ, ఎందుకంటే నీకు స్కూల్ ఉంది కదా. ఇప్పుడు ఈ 2 days ఇక్కడ ఉందాము మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో, తర్వాత మళ్ళీ మన ఇంటికి వెళ్ళి అక్కడ స్కూల్ మళ్ళీ 10 days తర్వాత స్కూల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ గుంటూరుపల్లి వెళ్దాం, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నీకు స్కూల్ ఉంది కదా, ఓకేనా? గోయింగ్ టు బీచ్ కానీ, ఓకేనా? మనము గుంటూరుపల్లికి ఇప్పుడు కాదు, ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్దాం. ఇప్పుడు మన ఊరు వెళ్ళిపోదాము, ఓకేనా? ఓకే, డన్. బాయ్ బాయ్ చెప్. సో మేము ల్యాండ్ అయింది, అంటే హోటల్కి వచ్చేసరికి 4 అయింది. తర్వాత కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి టైం పాస్ చేసాము. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు కదా మాతో పాటు. సో అందరం కలిసి బయటికి 6:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. దోశ తిన్నాము, చూసారు కదా, అది కూడా వీడియో యాడ్ చేశాను. సో నైట్ అంతా నిద్ర లేదు జర్నీలో కాబట్టి ఇప్పుడు పడుకుంటున్నాం. లేచాక మళ్ళీ ప్లాన్స్ ఏంటో చూడాలి.
బాయ్ బాయ్. సో అలా పడుకున్నామో లేదో మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంకి లేచామండి. ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి లంచ్కి అయితే బయటికి వచ్చేసాము. ఇది వచ్చేసి నేమ్ వచ్చేసి తెలంగాణ రుచులు అనుకుంటా అండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఆ రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. యాంబియన్స్ అయితే చాలా బాగుంది, అంటే బయట యాంబియన్స్ చాలా బాగుంది. అన్ని పూల మొక్కలు, చెట్లు అలా. ఇక్కడైతే మంచి 2 మామిడి చెట్లు ఉన్నాయండి. మామిడి చెట్లకి కాయలు కూడా కాసాయి, భలే అనిపించాయి. సో అంటే మాకు వెయిటింగ్ టైం ఉందన్నమాట. సో ఆ వెయిటింగ్ టైం ఉంది కదా అనేసి ఆ మామిడి చెట్టు కిందనే కూర్చున్నాము. అక్కడ చిన్న చిన్న ఫ్యాన్స్ కూడా పెట్టారు, బాగుంది, అంటే చల్లగా అలా బాగుంది. చెట్టు కింద నీడ కింద కూర్చొని అలా వెయిట్ చేయడం. అండ్ దాని తర్వాత ఇంకా మా టైం వచ్చేసింది, లోపలికి వెళ్ళాము. అండ్ మేమైతే ఇంకా నాన్స్ అలాగే సమ్ స్పెషల్ యాపిటైజర్స్ అవి ఆర్డర్ చేసుకున్నాము. పన్నీర్ కర్రీ. నాకైతే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా నాన్ వెజ్ బయట తినను కాబట్టి ఎక్కువగా, సో నాన్స్ అలాగే పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ యాపిటైజర్స్ కూడా చాలా బాగున్నాయి. గోబీ మంచూరియా అవి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ సో అలా నాన్ వెజ్ అండ్ అలాగే వెజ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసామండి లంచ్. దాని తర్వాత మేము ఇంకా ఇండియాలోనే ఉన్నాము అన్న ఫీలింగ్ వచ్చింది ఈ ఫింగర్ బౌల్స్ చూసండి. మనకి ఇక్కడ ఫింగర్ బౌల్స్ ఇస్తారు కదా, అందుకే నేను స్పెసిఫిక్గా ఈ వీడియో తీసుకున్నాను. అక్కడంటే మనకి యూఎస్లో అయితే ఇవ్వరు కాబట్టి ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చిందండి. ఆ ఫింగర్ బౌల్స్ అలా చూడగానే భలే హ్యాపీ అనిపించింది. అండ్ అలా అయితే ఇంకా ఈ తెలంగాణ స్పైస్ కిచెన్, నేను ఫస్ట్లో నేమ్ రాంగ్ చెప్పినట్టున్నాను, తెలంగాణ స్పైస్ కిచెన్ అండి ఈ రెస్టారెంట్ వచ్చేసి. సో ఇక్కడైతే ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసాము, అలాగే టైం కూడా మంచిగా స్పెండ్ చేసాము ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ ఇంకా హోటల్కి వెళ్ళలేదండి, మళ్ళీ ఏదన్నా సమ్ షాపింగ్ చేద్దాము, ఎలాగో టైం ఉంది కదా ఇప్పుడే హోటల్కి వెళ్ళి ఏం చేస్తాము అనేసి అలా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేము అలా కొంచెం మాల్కి వెళ్ళామండి. సో అలా అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే మేము మాల్కి వచ్చేసామండి. మన మహేష్ బాబు గారిది ఏఎంబి మాల్ అంట. సో అంటే మాల్ నేమ్ కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఏఎంబి మాల్ మహేష్ బాబు గారిది అయితే గుర్తుందండి. సో అక్కడ మేము షాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ కుర్తీస్ తీసుకుందాము. ఇండియాలో నేనేం తెచ్చుకోలేదన్నమాట, ట్రెడిషనల్ ఓన్లీ శారీస్ తీసుకొచ్చాను ఇండియాకి. సో ఇంకా బయటికి అలా వెళ్ళినప్పుడు కుర్తీస్ తీసుకుందాము అనేసి తీసుకున్నామండి. మేము ఏమేమి షాపింగ్ చేసాము అనేది నేను కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను. చాలా తక్కువగా ఉన్నాయి అండ్ అలాగే మంచి బట్టలు వచ్చాయండి. అవన్నీ తప్పకుండా షేర్ చేస్తాను నేను కమింగ్ వీడియోస్లో. అండ్ దాని తర్వాత ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. అక్కడ మేము మ్యాంగో జ్యూస్ అలాగే బత్తాయి జ్యూస్ తీసుకున్నామండి. ఎంత షుగర్ వేసారంటే అసలు తాలేపోయాము, బట్ ఎలాగో తీసుకున్నాం కదా అనేసి అందరం కొంచెం కొంచెం తీసుకున్నాం. కానీ చాలా చాలా షుగర్ వేసారండి. అసలు వితౌట్ షుగర్ తీసుకుంటే ఇంకా మ్యాంగో ఎలాగో స్వీటే ఉంటుంది కాబట్టి షుగర్ అవసరం లేదు, బట్ వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసేసారు.
ఫ్రిడ్జ్ కూడా ఉందా? ఎక్కడుంది ఫ్రిడ్జ్? లెట్స్ ఓపెన్ ఇట్. కానీ పాడైంది. ఆర్బీబీ ఏంటి? ఎక్కడుంది? ఎక్కడుంది అది? రూమ్ లో ఉందా? సో అలా ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసామండి బయటే. దాని తర్వాత ఇంకా డిన్నర్ వచ్చేసి మేము ది స్పైసీ వెన్యూ అని ఉంది కదా, సో అక్కడ నుంచి ఆర్డర్ చేసుకున్నాము. నూడిల్స్ అలాగే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నామండి. ఇండియా రాగానే ఏంటంటే ఇంకా నాకు ఇష్టమైన ఫుడ్ అన్నీ ఇంకా ఆర్డర్ చేసుకోవాలి అనిపించింది. సో ప్రస్తుతానికైతే నూడిల్స్ అలాగే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నామండి. నూడిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, నాకు చాలా ఇష్టం నూడిల్స్. ఫ్రైడ్ రైస్ అంతగా మన చైనీస్ వాళ్ళు చేస్తారు కదా ఫ్రైడ్ రైస్, చైనీస్ ఫ్రైడ్ రైస్ అంటారు కదా, వైట్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉండదు. మనది ఇప్పుడు నూడిల్స్ చూసారు కదా, సో అలా లేదనమాట. సో ఫ్రైడ్ రైస్ ఎక్కువగా ఎంజాయ్ చేయలేదు, కానీ నూడిల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి. అలాగే ఇది వచ్చేసి నైట్ టైం అండి. అసలు జెట్ లాగ్ ఉండింది, అసలు నిద్రే పట్టలేదండి. అసలు మేము నైట్ డిన్నర్ వచ్చేసి అంటే ఎర్లీ డిన్నరే చేసేసి త్వరగా పడుకున్నాము. అంటే 8:30, 9కి అలా పడుకున్నాము. మళ్ళీ 10కే లేచామండి. అప్పటి నుంచి అసలుకి నాకు ఆరు బేబీకి అస్సలు నిద్ర పట్టలేదు. ఎంత ట్రై చేసామో పడుకుందామనేసి, మళ్ళీ 3 అయింది, 4 అయింది, ఇంకా అస్సలు నిద్ర పట్టట్లేదు. ఇంకా మా వల్ల అవ్వదు అనేసి ఇంకా ఆరు బేబీ అయితే ఇంకా వీడియోస్ చూస్తున్నాడండి. నేను కూడా వాడితో పాటు కొంచెం టైం స్పెండ్ చేశాను. దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అవుదాము, కొంచెం బయటికైనా వెళ్దాము ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అనేసి నేనైతే ఇంకా రెడీ అవుతున్నా. ఇంకా స్నానం కూడా చేద్దాం అనుకున్నాను అసలు నిద్ర పట్టకపోవడం వల్ల. సో అలాగే ఈరోజు మాకు వీసాది డ్రాప్ బాక్స్ ఉంది కాబట్టి ఇంకా మార్నింగే బయలుదేరామండి. మాకు టైం 11కి 11:30కి అలా అనుకుంటా. సో ముందుగానే బయలుదేరాము. సో అక్కడికే వచ్చేసామండి. ఏదో మెట్రో స్టేషన్లోనే ఉంటుందంట కదా, సో అక్కడికైతే వచ్చేసాము. అండ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా బయలుదేరామండి హోటల్కి. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా మేము అనేసి. ఆ రోజు నైట్ అంతా మాకు అందుకే నిద్ర పట్టలేదు అనుకుంటా. ఇంటికి వెళ్తున్నాము అనే సంతోషంలో పట్టలేదు అనిపించింది. బట్ ఆరు బేబీకి ఎందుకు పట్టలేదో నాకు తెలియదండి. వాడికి ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్లేస్ వెళ్ళాం కాబట్టి కొంచెం సంతోషం ఎక్కువగా ఉంటుంది వాడికి, అందుకే పట్టలేదు అనుకుంటా. సో ఇండియాలో ఇంకా ఫస్ట్ కొబ్బరి బోండా తాగాము. సమ్మర్ కదా, సమ్మర్లో ఎక్కువగా ఇంకా కొబ్బరి నీళ్ళు తాగుతాం కదా. సో ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఆ రోజు కూడా బాగా ఎండగా ఉందండి. సో ఇంకా అందుకనేసి మేము కొబ్బరి నీళ్ళు అయితే తాగాము. అంటే మా వర్క్ అయిపోగానే ఇంకా దారిలో వెళ్ళేప్పుడు కొబ్బరి బొండాలు కనిపిస్తే తాగాము. ఇక్కడ ఆరు బేబీకి కూడా ఎక్కువగా కొబ్బరి నీళ్ళు అసలు ఇష్టం ఉండదండి, కానీ ఇంకా ఆ రోజు కొంచెమైనా తాగించాము. సో అలా కంప్లీట్ అయింది. సో అలా ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంకా రెస్టారెంట్కి వెళ్ళామండి లంచ్ చేయడానికి. ఇంకా ఎలాగో లంచ్ టైం అయింది కదా, ఇంకా లంచ్ చేసేసి ఇంటికి స్టార్ట్ అవుదాము అనేసి
ఒక హోటల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఐటెం కూడా నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా. సో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా తీసుకున్నామండి ఇక్కడ కూడా. అండ్ అంబియన్స్ కూడా బాగుంది, చాలా నీట్గా కలర్ఫుల్గా బాగుంది అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను మన హోటల్ నేమ్, పక్కా లోకల్ అండి రెస్టారెంట్ నేమ్. సో ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా అనేసి ఇక్కడ ఒక ఫోటో అలాగే వీడియో తీసుకున్నాను. సో పక్కా లోకల్లో చాలా బాగుంది ఫుడ్, మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా వెళ్తే. అండ్ మీరు కూడా కొన్ని సజెస్ట్ చేయండి ఏ ఫుడ్స్ బాగుంటాయి అనేది కూడా. సో చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామండి. మా మామయ్య గారు అయితే ఇంకా ఆఫీస్ వెళ్తారు కాబట్టి ఓన్లీ అత్తయ్య గారే ఉన్నారు. సో ఆ వీడియో నేను షేర్ చేస్తాను, చూడండి ఎలా సర్ప్రైజ్ అయ్యారు ఏంటి అనేది. ఎవరు సిగ్గు భయం ఏడుపు అన్ని వస్తున్నాయి. ఎవరు ఎవరు ఉన్నట్టు స్కూటీ ఉంది మరి. सरप्राइज है ना.
బాబు మా అమ్మాయికి హాయ్ చెప్పు. ఇంకా నాన్న వస్తే ఏమంటాడు? క్లారిటీ రావట్లేదు. స్టాండ్ చేయండి. ఎవరికి తెలీదు. రైట్. యారు పిక్చర్